అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సుమారు 50,000 క్యూసెక్కుల వాటర్ వచ్చి నాగార్జున సాగర్లో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జూరాల ఆ శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దీని విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా 50,000 క్యూసెక్కుల వాటర్ కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం మొత్తం కూడా 590 అడుగులు ఉండగా ప్రస్తుతం మాత్రం 519 అడుగుల వరకు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నీటి సామర్థ్యం చూసుకుంటే మొత్తం 312 టీఎంసీలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం 144 టీఎంసీలు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ 50,000 క్యూసెక్ల వాటర్ వచ్చి నాగార్జున సాగర్లో చేరుతున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా నాగార్జున సాగర్ నుంచి కూడా ఎస్ఎల్బీసీ కాల్వకు 900 క్యూసెక్ల నీరుని కిందికి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అవుట్ఫ్లో ద్వారా కూడా 900 క్యూసెక్ల వాటర్ మాత్రము కిందికి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గంటకు కూడా వాటర్ లెవెల్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం అధికారులు ఎప్పటికప్పటికి కూడా రివ్యూ చేస్తూ దాన్ని మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలుగా చేరే అవకాశం కూడా ఉన్న క్రమంలో కూడా ఎవరైతే కింద రైతాంగం ఉందో రైతాంగం మొత్తం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వేసవి ఏదైతే వానాకాలం సీజన్ ప్రారంభమైంది, వరి పంటలు కూడా నాట్లు పోసుకునే క్రమంలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికే నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇటు రైతాంగం మాడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక 2-3 రోజుల్లో కూడా ఈ 50,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగువ రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాలు పడుతున్న క్రమంలో కూడా ఆ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్రమేపీ 50,000 నుంచి 60,000 ఆ విధంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ద్వారా కూడా నాగార్జున సాగర్ కూడా ప్రాజెక్టుకు వరద మాత్రము ఉధృతిగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే జూరాల అదేవిధంగా శ్రీశైలం నిండుకుండలా ఉన్న క్రమంలో పైన కురుస్తున్న వర్షాలకు వచ్చిన వాటర్ వచ్చినట్టు కూడా కిందికి వదులుతారు కాబట్టి ఆ వాటర్ మొత్తం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గంట కూడా పెరిగిపోతున్న పరిస్థితి. మరొక 2-3 రోజుల్లో కూడా ఏదైతే 50,000 ఉన్న క్యూసెక్ల వాటర్ పెరిగే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన అనుగుణంగా ఎప్పటికప్పటికి వాళ్ళ అంచనాలు కూడా వేసుకుంటున్న పరిస్థితి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 20 గేట్లకు సంబంధించి కూడా దానికి గ్రీసింగ్ కానీ అన్ని మరమ్మతులు కూడా చేసి సిద్ధంగా ఉంచుకున్నట్టు పరిస్థితి ఉంది. ఒకవేళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలుగా ఉండి పెరిగిన తర్వాత కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో కూడా ఇటు పర్యాటకులు కూడా ఎక్కువగా నాగార్జున సాగర్కు వచ్చే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రము గంటకు వాటర్ లెవెల్ పెరుగుతుందని కూడా చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.